హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే హౌ టు ఇంప్రూవ్ డ్రెస్సింగ్ సెన్స్. ఇందులో వచ్చేసి టోటల్గా అంటే క్యాజువల్ మీరు నార్మల్ గర్ల్స్ అనేది ఎలా వేస్తే బాగుంటుంది అండ్ ఎలా అయితే మీకు బల్క్లో కలెక్షన్ అనేది ఎక్కువగా చూపించవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు కొందరు ఏంటి అంటే సింపుల్గా డ్రెస్అప్ అవుతారు అమ్మాయిలు, బట్ వాళ్ళు చూడడానికి మాత్రం చాలా సింపుల్ ఉంటారు కానీ అట్రాక్టివ్గా కనిపిస్తారు. డ్రెస్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సో అలాంటి టాపిక్సే, అలాంటి టిప్సే నేను ఇక్కడ చెప్తాను, అంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఉండాలి. అంటే ఫుల్ స్లీవ్స్ లేదా స్లీవ్లెస్ లేదా ఎల్బో స్లీవ్ అలా డిఫరెంట్గా టాప్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. అండ్ నెక్ పార్ట్లో కూడా ఒక దగ్గర కాలర్ నెక్, అంటే ఒక డ్రెస్కి కాలర్ నెక్, ఒక డ్రెస్కి డీప్ నెక్స్, వీ నెక్స్, అలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెక్స్ ఉన్నాయి. ప్లస్ డీప్స్ పెట్టుకోవడానికి ప్యాటర్న్స్ ఉన్నాయి. నెట్లో చూసి లేదా మీకు డైరెక్ట్ అయినా కూడా మీకు కొన్ని ఐడియా ఉంటుంది. సో అలా ఏదైనా కూడా మీరు కస్టమైజ్ చేసుకోండి డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేలాగా. మీరు అలా డిఫరెంట్ ప్యాటర్న్ మెయింటైన్ చేశారు అంటే మీకే తెలుస్తుంది అంటే మీ ఓవరాల్గా అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా డిఫరెంట్ కైండ్లో మెయింటైన్ చేయండి. టాపే కాదు, బాటమ్స్ కూడా ఒకేసారి అంటే ఎప్పుడు లెగ్గినే వేసుకోకుండా ఒకసారి లెగ్గిన్, ఒకసారి ప్లాజో, ఒకసారి పెన్సిల్ కట్, ఒకసారి అంటే జీన్స్, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మనకి ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాత్రం కొన్ని చెప్తున్నాను. సో ఇలా ఎప్పుడైనా కూడా డిఫరెంట్గా వేశారు అంటే మీకు చూడడానికి కూడా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తారు, అట్రాక్టివ్గా కూడా ఉంటారు. అండ్ మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది తిను ఎప్పుడు ప్రొఫెషనల్గా వస్తుంది, అంటే ఒక్కొక్క డ్రెస్ అనేది మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా మనం ఒక్కటే డ్రెస్ పైన స్టిక్ అవ్వకుండా అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ప్లస్ డ్రెస్సింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ మన అవుట్ఫిట్లో. బికాజ్ టోటల్ అవుట్పుట్ బాగుండాలి అంటే మన అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయినా కూడా ఇండో వెస్టర్న్, ట్రెడిషనల్, ఎథనిక్ వేర్ ఏదైనా కూడా అలా డిఫరెంట్ అనేది మెయింటైన్ చేయండి. బికాజ్ ఎథనిక్ అయితే మనకి ఈవెంట్స్ ఎప్పటికో ఒకసారి ఉంటాయంటే వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు లేదా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాము. సో అక్కడే మీకు ఎవరైనా అంటే రెగ్యులర్గా మీకు కలిసే కజిన్స్ అలా అందరూ అక్కడే మీరు మీట్ అయ్యేది. సో ఎప్పుడు సేమ్ వేసేది కాకుండా అంటే సేమ్ ప్యాటర్న్లో అలా సేమ్ క్యాజువల్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా మెయింటైన్ చేయండి. మనకు చాలా ఎన్నో రకాల స్లీవ్స్, ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ అనేవి మనకి నెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మెయిన్గా మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, ప్రింట్రెస్ట్ అనే యాప్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్, డ్రెస్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో చూడండి. లేదా మీరు నార్మల్గా స్క్రీన్ పైన మూవీస్లలో లేదా ఎక్కడైనా సాంగ్స్లో అలా చూసి కూడా ఇలా కుట్టించుకోవాలి, ఇలా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో అలాంటివైనా కూడా ట్రై చేయండి. బట్ ఎప్పుడు ప్లెయిన్గా ఒకటే దానికి స్టిక్ అవ్వకూడదు, డిఫరెంట్ కైండ్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను చెప్పాలనుకున్న ఫస్ట్ టిప్. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డిఫరెంట్ కలర్. అంటే మీరు ఏవైనా కూడా దుపట్టా అండ్ ప్యాంట్ డిఫరెంట్ కలర్స్లో చూస్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ 2 టాప్స్కి మాత్రమే. అంటే 2 అనే కాదు, సింగిల్ కలర్లో ఏ టాప్స్కైనా కూడా. మెయిన్గా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్లాక్ ఆర్ వైట్. మీరు వైట్ అంటే మనం చూస్తూ ఉంటాము, హోలీలో కూడా ఎక్కువగా యూస్ చేస్తాము ప్లెయిన్ వైట్ కుర్తీ అలా. లేదు అంటే అంబ్రిల్లా అయినా కూడా, బట్ అంబ్రిల్లాకైతే మనం లెగ్గిన్స్, పెన్సిల్ కట్ లాంటివే చేంజ్ చేయడానికి ఉంటుంది. బట్ అదే మీరు కుర్తీ అనుకోండి, స్ట్రైట్ కట్ కుర్తీస్కి నార్మల్గా సేమ్ బ్లాక్లో వైట్లో మీకు అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా కూడా స్టోర్స్లో. సో అలాంటి కుర్తీస్కి ఏంటి అంటే సెటప్ అనేది మీరు చేసుకోవచ్చు. పటియాలా విత్ దుపట్టా అని సపరేట్ సెట్స్ అనేవి మనకి దొరుకుతాయి. అలాంటివి మీరు చూస్ చేశారు అంటే మీకు ఎక్కువగా బల్క్లో కలెక్షన్ అనేది మీ దగ్గర ఉంటుంది అండ్ ప్రతిసారి డిఫరెంట్గా కనిపిస్తారు. ఇప్పుడు ఈరోజు మీరు వైట్ వేశారు అంటే రేపు బ్లాక్ వేసి దానికి ఆపోజిట్ బ్లూ లేదా బ్లాక్కి రెడ్ అయితే చాలా బాగుంటుంది. సో రెడ్, వైట్ అలా ఏదైనా కూడా మీరు కాంట్రాస్ట్ కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ లేదు అంటే వైట్కైనా కూడా డార్క్ కలర్, రెడ్ కానీ బ్లూ కానీ వైట్కి ఇంకా ఏది వేసినా మీకు బ్రైట్ కలర్ ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. సో అలా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఎలాంటి పటియాలాస్ అయినా కూడా, అంటే బాందినీలో ఉన్నాయి, గుజరాతీ ప్యాటర్న్లో ఉన్నాయి, రాజస్థానీ ప్యాటర్న్లో ఉన్నాయి, మిర్రర్ వర్క్ వచ్చి ఉంటాయి దుపటాస్ విత్ పటియాలాస్, కాటన్లో ఉంటాయి మనకి. అలా డిఫరెంట్ ఆఫ్ మనకి సెట్స్ అనేవి దొరుకుతున్నాయి. దాంట్లో కుర్తీ అనేది ఉండదు, కుర్తీ ఉన్నాయి కూడా సపరేట్ ఉంటాయి. కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ అంటే ఒక్కదానికే మీరు పేరప్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఓన్లీ బాటమ్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. సో దట్ మీకు ఒక 20 to 30 వరకు ఒక అవుట్ఫిట్ కలెక్షన్ అనేది
అంటే మీ దగ్గర ఉండిపోతుంది. సో దట్ మీరు ప్రతిసారి ఒక్కొక్కటి వేసుకుంటే ఏంటి అంటే డిఫరెంట్గా, అంటే ఎప్పుడు సేమ్ వేసుకున్నట్టు కాకుండా డిఫరెంట్గా కనిపిస్తారు. అండ్ దీని దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి కూడా మనతో అంటే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మైండ్ టాకింగ్ అనేది అలా ఉంటుంది. వాళ్ళు కూడా అంటే అనుకుంటారు, పక్కన వాళ్ళకు కూడా చెప్తారు, అరే తినలాగా మెయింటైన్ చేయాలి, చాలా బాగుంటుంది, ఇలా తిను, ఒకటే కుర్తీ పైన ఇన్ని పేరప్ చేస్తుంది అండ్ ఎప్పుడు డిఫరెంట్గానే కనిపిస్తుంది, యూనిక్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. అంత సింపుల్ డ్రెస్సెస్కి తను ఇలా మ్యాచ్ చేస్తుంది. ఇలాంటి పేరప్ చేస్తే మనం కూడా చాలా బాగుంటాము అని చెప్పేసి మిమ్మల్ని చూసి ఒక 10 మెంబర్స్ రియలైజ్ అవుతారు. సో వాళ్ళు కూడా అదే ఇంకా మీ ట్రెండ్ని ఫాలో అవుతుంటారు. సో మీరు అక్కడ సెట్ చేసిందే అవుతుంది, ఆ ట్రెండ్ అనేది మీ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకెవరైనా కూడా మిమ్మల్ని చూసి తను ఇలా వేస్తుంది, తనని చూసి నేను అలవాటు చేసుకున్నాను అని చెప్పి ఇంకొక 10 మందికి హెల్ప్ఫుల్ అయ్యేలా ఉంటారు. సో ట్రై చేయండి, ఎప్పుడైనా కూడా అలా మెయింటైన్ చేయండి. మీరు అలా పెట్టుకున్నారు అంటే మీకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది, నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో మీరు ఆ 2 కుర్తీస్కి అంటే మరి రెండింటినే మీరు తిప్పలేరు కాబట్టి అందులో కలర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మెయిన్ బ్లాక్ అండ్ వైట్ అనేది చాలా మెయిన్ సోర్స్. మనకి ఎటు వెళ్ళినా కూడా బ్లాక్ వైట్ దానికి డిఫరెంట్ కలర్స్ అనేది మనం పేరప్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నార్మల్గా ఎప్పుడైనా కూడా సేమ్ ప్రింట్స్ అనేది మనం వేసుకోకూడదు, అది పెద్ద మిస్టేక్. ఫస్ట్ మనం అది అవాయిడ్ చేయాలి. ఏంటి అంటే మీరు టాప్ టు బాటమ్ సేమ్ వేశారు అంటే ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది అండ్ మీరు చాలా మెస్సీగా కూడా కనిపిస్తారు. సో ఎప్పుడైనా కూడా సేమ్ పైన అండ్ కింద సేమ్ ప్రింట్ ఉన్నది మీరు వేయకూడదు, అది అవాయిడ్ చేయాలి. ఎలా వేయచ్చు అంటే పైన టాప్కి ప్రింట్ ఉంది అంటే బాటమ్ వచ్చేసి ప్లెయిన్గా తీసుకోవాలి. అదే మీరు పైన టాప్ ప్లెయిన్గా తీసుకున్నారు అంటే బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ ఉండాలి. సో దట్ మీకు ఓవర్గా అంటే టోటల్గా మీరు చూసే అవుట్పుట్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది, మెస్సీ ఫీల్ అనేది ఉండదు. మీరు టోటల్గా టాప్ టు బాటమ్ సేమ్ వేశారు అంటే చాలా మెస్సీగా కనిపిస్తుంది. ఇంకా అందులో మీకు తెలిసిందే కదా, ఇంకా టోటల్గా మనకి యూనిఫామ్ కలర్ ఉంది అంటే ఎవరు ఇష్టపడరు. బికాజ్ ఈమె ఎప్పుడు ఇలానే వేస్తుంది, టాప్ టు బాటమ్ సేమ్ వేస్తుంది అని చెప్పేసి మన ముందు కాకుండా మన వెనకాలైనా కూడా అలాంటి బ్యాడ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు యూనిక్గా కనిపించాలి, కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఆపోజిట్గా వేయండి. అంటే పైన ప్లెయిన్ ఉంటే కింద ప్రింటెడ్, ఇందాక చెప్పినట్టుగానే. సో అలా అలవాటు చేసుకున్నారు అంటే మీ గ్రూమింగ్లో చాలా బాగుంటుంది. అండ్ మీరు మీ డ్రెస్సింగ్ సెన్స్ని ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో ఫస్ట్ ఈ మేజర్ మిస్టేక్ అనేది అవాయిడ్ చేసి సపరేట్గా వేయడం అలవాటు చేసుకోండి. సో ఇది వచ్చేసి నార్మల్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు కుర్తీస్కి సూట్స్ కనే కాదు, లెహెంగాస్ అయినా వెస్ట్రన్ డ్రెస్సెస్ అయినా ఏవైనా కూడా కొందరు జీన్స్లలో కూడా చెక్స్ ఉన్నవి, ప్రింట్స్ ఉన్నవి, కొన్ని ఇప్పుడు జీన్స్ వస్తున్నాయి ట్రెండ్లో, అంటే నార్మల్గా సైడ్స్కి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వేయడము అలాంటివి వస్తున్నాయి. సో మీరు అలా వేసుకున్నారు అంటే పైన టాప్ ప్లెయిన్ వేయండి, చాలా బాగుంటుంది. అండ్ పైన ప్రింటెడ్ వేశారు అంటే కింద టాన్ జీన్స్ కానీ ఏదైనా కూడా ప్లెయిన్గా వేయండి. సో నాట్ ఓన్లీ ట్రెడిషనల్, ఇంకా వెస్టర్న్ కూడా ఎవ్రీథింగ్, ఇంకా మీరు ఏది వేసినా కూడా ఆపోజిట్గా ఉండాలి. అండ్ కలర్స్ కూడా మీరు డార్క్ అండ్ లైట్ ప్రిఫర్ చేయాలి, 2 సేమ్ కలర్ కూడా ప్రిఫర్ చేయొద్దు. ఇందాక చెప్పినట్టుగానే పైన డార్క్ ఉంటే కింద లైట్ ఉంటే పైన డార్క్, అలా ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. సో దట్ మీరు టోటల్గా అవుట్పుట్ అనేది బాగుంటుంది అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తారు. సో చెప్పాను కదా ఇందాకే, మీకు అంటే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగే ఉండాలి. సో ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. సో ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలామంది ఫిట్టింగ్ అనేది చూసుకోరు. ఫిట్టింగ్ ఇన్ ద సెన్స్ పైన లూజే వేస్తారు అండ్ కింద కూడా లూజ్ డ్రెస్సే వేస్తారు. టీషర్ట్ అనుకోండి, వాళ్ళు ఉన్న సైజ్కి కొంచెం, ఇప్పుడు వాళ్ళు ఎక్సెల్ అయితే XXL టీషర్ట్ లాగా వేస్తారు, అంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం డీప్గా కూడా వస్తుంది అని చెప్పేసి వెస్ట్రన్ కానీ కుర్తీస్ కానీ అంటే ట్రెడిషనల్ ఇండియన్ వేర్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ ఏదైనా కూడా అలానే పేరప్ చేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఏంటి అంటే మీరు పైన ప్లస్ కింద 2 లూజ్గా వేశారు టాప్ అండ్ బాటమ్ అంటే చూడడానికి చాలా మెస్సీ లుక్ ఉంటుంది అండ్ ఓవరాల్గా లుక్ అనేది అస్సలు బాగోదు. సో మీరు ఎప్పుడైనా కూడా టాప్ అనేది టైట్గా వేశారు అంటే బాటమ్ అనేది ప్లాజో లాగా లూజ్గా వేయాలి. ఇఫ్ అదే మీరు బాటమ్ వచ్చేసి లెగ్గిన్ వేశారు టైట్గా అంటే టాప్ అనేది కొంచెం ఫిట్టింగ్ వైజ్గా లూజ్ అంటే
మరీ ఎక్కువగా లూజ్గా కూడా కాదు, మీ ఫిట్టింగ్ వైజ్గా బాగుండేలాగా చూసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా టాప్ అండ్ బాటమ్ సేమ్ వేయకూడదు, అది చాలా పెద్ద మిస్టేక్, ఇంపార్టెంట్ వన్ కూడా ఈ టిప్ అనేది. మీరేంటి అంటే పైన కింద ఎప్పుడు సేమ్ వేయకూడదు. ఇది మాత్రం మీరు అవాయిడ్ చేశారు అంటే మీ డ్రెస్సింగ్లో చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు అండ్ మంచి అవుట్ఫిట్ ప్లస్ అవుట్పుట్ కూడా మీకు వస్తుంది. సో ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 టిప్స్ అనేది మీరు పాటించారు అంటే చాలా బాగుంటారు, మీ గ్రూమింగ్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.